ఆంధ్రప్రదేశ్ని హడలెత్తించిన వాయుగుండం అర్ధరాత్రి తీరం దాటింది. ఒడిశాలోని కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాలతో పాటు కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏపీని హడలెత్తించిన వాయుగుండం అర్ధరాత్రి తీరం దాటింది. ఒడిశాలోని కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, కాకినాడ జిల్లాల్లో భారీ నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.